పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం గణపవరం మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఇవన్నీ సేల మీద నుంచి వాళ్ళండి, ఒక చేను మీద నుంచి ఇంకో చేను మీద నీరు వెళ్ళాలి. ఈ నీరు దిగడానికి ఇది కిందకి వెళ్ళేటప్పటికి కింద చేను అన్నది పనికొత్తం కష్టమే. మొత్తం జిల్లా అంతా మేడం, ఇక్కడ నాట్ ఓన్లీ ఎలా చేస్తారో మాకు కూడా అలాగా సపోర్ట్ ఉంటే రైతులతోనే చేస్తాం. మేము కూడా మనం కాలువలు కట్టాం మేడం, గోధుమ వెళ్తాం లేదండి. కాలువలు కట్టించా ముందే ముందే కాలం దింపేశారు. మొత్తం అన్ని చోట్ల చాలా అప్రమత్తంగా ఉన్నాం. వెళ్ళదు మేడం నీరు, ఏ గ్రామానికి ఎవడెక్కడ చేయకూడదు. డ్రైన్స్ ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ లో పెట్టుకొని కొంచెం డీపింగ్ అన్ని చేయమన్నాం కదా, చిన్న చిన్న ఫీల్డ్ ఛానల్స్ అట్లాంటివన్నీ టేకప్ చేయనని చెప్పారు. అనాలిసిస్ లో ఇప్పుడు ఈ నిమిషంలో కాదు, నేను మొన్న సీజన్ లో అది కూడా చెప్పాను. కొంచెం పొడిపోయిన ఫీల్డ్ ఛానల్స్, చిన్న చిన్న డ్రైన్స్ ఇవన్నీ కూడా అనాలిసిస్ లో బేస్ వర్క్ పెట్టుకోవాలి. కృష్ణా జిల్లా అవనిగడ్డ మోపిదేవి మండలం తుఫాన్ ప్రభావంతో అరటి రైతు కుదేలయ్యారు. బొబ్బర్లంక గ్రామంలోని అరటి పొలాలు తుఫాన్ ప్రభావంతో నేలకొరిగాయి. ఈ తుఫాన్ ప్రభావం వల్ల అరటి రైతు పూర్తిగా కుదిలై తీవ్ర నిరాశతో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతి రైతు కోరుకుంటున్నారు. మొత్తం పొడుగుంది. మొత్తం పొడుగుంది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఉన్నది మా వాళ్ళు డోర్ టు డోర్